కానీ ప్రభాస్ గారిని ఫస్ట్ మీరు అనుకున్నప్పుడు న్యూస్ బయటకు వచ్చినప్పుడు శివుడని ప్రొజెక్ట్ చేసినట్టున్నారు కదా? లేదు లేదు, జనం అనుకున్నారు ప్రభాస్ గారు చేస్తున్నారంటే. ఈ కథలో అందరికీ తెలిసింది ఏంటంటే కన్నప్ప, శివుడు, ఈ రెండింటిని మించిన ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏముంటాయి? సో అందువల్ల ప్రభాస్ గారు తప్పకుండా శివుడి క్యారెక్టర్ అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. అది నిజం కాదు. రుద్ర ఏంటి సార్ రుద్ర ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ సినిమాలో? డెఫినెట్గా చాలా ఎక్కువ ఇంపాక్ట్ కలిగిస్తుంది. అంటే ప్రభాస్ గారి అనుకున్న పాన్ ఇండియా ఇమేజ్, స్టేచర్ వీటన్నిటితో పాటు కథని ఒక డ్రైవ్ చేసే క్యారెక్టర్ అది. ఓకే. సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ వస్తుంది, వచ్చిన తర్వాత కథని ఒక క్లైమాక్స్ తీసుకెళ్ళి అన్ని కథలోని అన్ని పాత్రల్ని, వాళ్ళ ట్రావెలింగ్ని, వాళ్ళ ఐడియాలజీని క్వశ్చన్ చేసి చార్ట్ చేసే క్యారెక్టర్ ప్రభాస్ గారిది. సో ప్రభాస్ గారు వచ్చినప్పటి నుంచి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. మరి అక్షయ్ కుమార్ గారు ఏంటి 2 సార్లు నేను రిజెక్ట్ చేశానని మాట్లాడారు, తర్వాత ఒప్పుకున్నానని చెప్పేసి అంటే 2 సార్లు రిజెక్ట్ చేయడానికి కారణాలు అంటే ఏం చూపించారు మీకు? అంటే ఇప్పుడు చాలామంది మహాశివుడి పాత్ర పోషించడానికి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మన తెలుగులో ఎన్టీ రామారావు గారు దక్షయజ్ఞం, ఉమాచండి గౌరీశంకర్ల కథలో చేశారు. తర్వాత చిరంజీవి గారు పార్వతీ పరమేశ్వర్లో ఏదో చిన్న క్యారెక్టర్, ఐ మీన్ స్పెషల్ అపియరెన్స్లో డ్యాన్స్ సీక్వెన్స్లో చేశారు. అది దాంట్లో ఆపద్బాంధవుల్లో ఒక ఎపిసోడ్ చేశారు. తర్వాత శ్రీ మంజునాథ్లో చేశారు. బాలకృష్ణ గారు సీతారామ కళ్యాణం సినిమాలో పాటలో కనపడతారు శివుడి కింద. కృష్ణరాజు గారు వినాయక విజయం చేశారు. మిగిలిన స్టార్స్ ఎవరు కూడా పెద్ద వినాయకుడికి అంటే బాలయ్య గారు, నాగభూషణం గారు, శోభన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా శివుడి పాత్ర చేశారు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయి శివుడి పాత్రలో. సో చాలామంది శివుడి గారు చేయడానికి భయపడుతుంటారు. అక్షయ్ కుమార్ గారికి ఆ భయం లేదు. ఆయన హిందీలో ఆల్రెడీ ఓ మై గాడ్ 2లో చేశారు శివుడి పాత్ర. ఆయనకు సౌత్ ఇండియన్ సినిమా, ఒక తెలుగు సినిమాలో నేను యాక్ట్ చేయడం ఉంటుంది ఆయన అనిపించి ఉండొచ్చు మొదట. పైగా అది శివుడి క్యారెక్టర్ ఏముంటుంది అని అనుకుని ఉండొచ్చు. సో అందువల్ల ఆయన రిజెక్ట్ చేశారు. బట్ సుధా కొంగర అనే ఒక డైరెక్టర్, ఆకాశాన్ని హద్దురా చేసిన ఆవిడ ఇదే కథని అక్షయ్ కుమార్ గారితో హిందీలో చేశారు. సో ఆవిడ అక్షయ్ కుమార్ గారికి మోహన్ బాబు గారి గురించి, విష్ణు గారి గురించి, కన్నప్ప గురించి చెబితే విష్ణు గారు ఫోన్లోనే మాట్లాడి కన్విన్స్ చేశారు. ఓకే. అలా వర్కౌట్ అయింది. అలా జరిగింది. ఓకే. మనకి బయటకు వచ్చింది ఏంటంటే సార్, శివుడి క్యారెక్టర్ ప్రభాస్ గారిని అడిగారని, బట్ శివుడి క్యారెక్టర్ వద్దులే అని చెప్పేసి విష్ణు గారికి చెప్పి రిజెక్ట్ చేశారని, తర్వాత మళ్ళీ రుద్ర క్యారెక్టర్ వచ్చింది ప్రభాస్ గారు చేయించారని, ఇవన్నీ కూడా బయటికి. కన్నప్ప సినిమా అనుకున్నప్పటి నుంచి ప్రభాస్ గారి సినిమాలో క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనేది మోహన్ బాబు గారు ఆలోచన, విష్ణు గారు ఆలోచన. ప్రభాస్ గారు కూడా స్క్రిప్ట్ అనుకున్నా ముందు తప్పకుండా నేను చేస్తాను మాట ఇచ్చారు. స్క్రిప్ట్ రాసినప్పుడు విష్ణు గారు మా టీంతో డిస్కస్ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈ రుద్ర క్యారెక్టర్ ఏదైతే ఉందో ఎపిసోడ్స్ వచ్చినప్పుడు ప్రభాస్ చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్, ప్రభాస్ అయితే ఇలా ఉంటుంది, డైలాగ్ ఇలా ఉంటుంది, ఇలా అన్నీ మాతో డిస్కస్ చేసేవాళ్ళు. కానీ ప్రభాస్ ఒప్పుకుంటారా లేదా అనేది ఆయన చిన్న అనుమానం ఉంది. సో ప్రభాస్ గారిని విష్ణు గారు కలిసినప్పుడు మొత్తం స్క్రిప్ట్ నేరేట్ చేశారు విష్ణు గారు. చేస్తే ఆయన ఏమన్నారంటే, నేను శివుడి క్యారెక్టర్ చేయను, ఈ రుద్ర క్యారెక్టర్ చేస్తాను అని ప్రభాస్ గారి ఛాయిస్. అంటే పరమేశ్వరుడి పాత్ర తక్కువ అని కాదు, ఆయనకి ఆ రుద్ర పాత్ర చాలా కొత్తగా అనిపించింది. అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. సో అందులో ఆ క్యారెక్టరు, దాంట్లో ఉన్న మిగిలిన క్యారెక్టర్తో ఉండే ఒక ట్రావెల్ ఆయన విపరీతంగా నచ్చి ఆయన సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్ రుద్ర. ఇంకొకటి అండి, మనకి భక్త కన్నప్పలో కన్నప్పకి కనీసం బొట్టు కూడా లేదు అని చెప్పి ఒక టాపిక్ రన్ అవుతుంది. ఇది విన్నారా మీరు? విన్నాం. అంటే ఇప్పుడు కన్నప్ప అనే వ్యక్తి శివభక్తుడు అయ్యేంత వరకు అతను నాస్తికుడు. నాస్తికుడు ఎలా బొట్టు పెట్టుకుంటాడు? ఇప్పుడు మీరు మన ఫస్ట్ సాంగ్, లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది, తెలివి కన్ను తెరుచుకుందయ్యా అని. ఇప్పుడు ఆ పాటలో ఏంటి, ఆ విభూతి తీసుకుని ఒంటి మీద ఇలా నుదుటిని రాసుకుంటున్నాడు అతను. మరి విభూతి రాసుకుంటున్నాడుగా ఎప్పుడు? శివభక్తుడు అయిన తర్వాత. అంతే తప్పితే అంత మునుపు ఎలా పెట్టుకుంటాడు బొట్టు? ఇది కథలో ఉండే క్యారెక్టరైజేషన్ అది. అది తెలియకుండా కామెంట్ చేస్తున్నారు అంతే. చాలా డౌట్లు ఇవన్నీ కూడా బయట సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రాబ్లం ఏంటి అంటే, ఇంతవరకు చూసిన కన్నప్ప సినిమాలు వేరు, ఇప్పుడు మీరు చూడబోయే కన్నప్ప వేరు. అందువల్ల ఏంటి, ఆ సినిమాతో కంపేర్ చేస్తూ అందులోలాగా కన్నప్ప బొట్టు పెట్టుకోలేదేంటి, లేక అందులోలాగా బొట్టాయిగూడెంలో ఒక అడవిలో సినిమా తీయలేదేంటి, న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళారు, ఇలాంటి కామెంట్స్ అన్నీ చేస్తున్నారు. ఈ కథని వీలైనంత అథెంటిక్గా ఇంకా బ్యూటిఫుల్గా చెప్పడం కోసం చేసిన ప్రయత్నంలో కొత్త కొత్త అంశాలన్నీ ఈ కథలో కనపడతాయి.